నమస్కారం. ఈరోజు మనం ఒక పవిత్రమైన మరియు శక్తివంతమైన సంకష్టహర వ్రతం గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో సంకష్టాలు ఉన్నాయా? గణేశుడి కృపతో అవి తొలగిపోతాయని నమ్ముతారా? అయితే ఈ వీడియో మీకోసమే. సంకష్టహర చతుర్థి కథ, దాని ప్రాముఖ్యత మరియు ఈ వ్రతం ఎందుకు కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి కైలాసంలో శివుడు, పార్వతీదేవి దివ్య సంభాషణలో ఉన్నారు. పార్వతీదేవి తన కుమారుడైన గణేశుడి గొప్పతనం గురించి ఆలోచిస్తూ, లోకంలో భక్తులు అనేక సంకష్టాలతో బాధపడుతున్నారు. వారి కష్టాలను తొలగించే మార్గం ఏమిటి అని శివుని అడిగారు. శివుడు నవ్వి, ఓ పార్వతీ, గణేశుడు విఘ్నేశ్వరుడు. కృష్ణపక్ష చతుర్థి రోజున శ్రద్ధగా పూజిస్తే భక్తుల సంకష్టాలను తొలగిస్తాడు అని చెప్పారు. అప్పటినుండి ఈ వ్రతం ప్రారంభమైంది. ఒక బ్రాహ్మణుడు శ్రద్ధగా వ్రతం ఆచరించాడు. ఉదయం స్నానం చేసి గణేశుడికి మోదకాలు, పుష్పాలు సమర్పించి సంకష్టనాశన గణపతి స్తోత్రం చదివాడు. గణేశుడు అతని భక్తికి మెచ్చి అతని కష్టాలను తొలగించి సమృద్ధిని ప్రసాదించాడు. ఎందుకు సంకష్టహర చతుర్థి కృష్ణపక్షంలో జరుపుకుంటారు? కృష్ణపక్షం అంటే చంద్రుడు క్షీణిస్తున్న దశ. ఈ సమయంలో గణేశుడి శక్తి సంకష్టాలను తొలగించడానికి అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు తగ్గుతూ ఉండటం వల్ల జీవితంలోని అడ్డంకులు కూడా తగ్గుతాయి. గణేశుడు ఈ రోజున భక్తులకు ప్రత్యేక కృప చూపుతాడు. ఈరోజు ఆధ్యాత్మికంగా కూడా ముఖ్యం. కృష్ణపక్షం చీకటి దశను సూచిస్తుంది మరియు గణేశుడి ఆరాధన ఈ చీకటిని, సంకష్టాలను తొలగించి జ్ఞానం, శాంతిని ప్రసాదిస్తుంది. వ్రతం ఎలా ఆచరించాలి? ఈ వ్రతం చాలా సరళం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని పూజా స్థానంలో ఉంచి దీపం, అగరబత్తి వెలిగించండి. మోదకాలు, కొబ్బరి, పండ్లు సమర్పించండి. ఓం గం గణపతే నమః మంత్రం 108 సార్లు జపించండి. సంకష్టనాశన గణపతి స్తోత్రం చదవండి. సాయంత్రం చంద్రుని చూసి ఉపవాసం వెడవండి. సంకష్టహర చతుర్థి వ్రతం ద్వారా గణేశుడి కృపతో మీ జీవితంలోని సంకష్టాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించండి మరియు శాంతి, సమృద్ధిని పొందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్లో మీ అనుభవాలను షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం అప్డేట్స్ పొందండి.